రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోఎంఎస్ నెంబర్ 85ను వెంటనే రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాల్లో వైద్యులకు న్యాయం చేయాలని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. జూలై 19వ తేదీన ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది సార్. తద్వారా రాష్ట్రంలో పనిచేసే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వాళ్ళకందరికీ ఉండే పీజీ కోటాని 30% ఉన్న కోటాన్ని 15% కుదిస్తూ ఇచ్చిన జీవో సార్ అది. అంతేకాకుండా ఆ 15% కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మరింత తగ్గించుకుంటూ పోయే రకంగా ఇచ్చిన జీవో సార్. తద్వారా తొలగించే రకంగా ఇచ్చిన జీవో సార్. దానికి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం సార్. ఈ రోజు మా సహచరులందరూ కూడా విజయవాడకి వెళ్ళి వాళ్ళ నిరసన తెలపడానికి ధర్నా చౌక్లో ఉన్నారు సార్. మేము ఇక్కడ తిరుపతిలో మా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇన్ సర్వీస్లో వారికి ఇంతకుముందు 50% ఉండేది సార్. దాన్ని క్రమేపీ 30% కుదించబడింది. ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని 15% కుదించడం జరిగింది. తద్వారా మనం చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. ప్లస్ ప్రతిభతో సంబంధం లేకుండా 24 రకాల బ్రాంచెస్ ఆఫ్ పీజీ ఉంటే ఓన్లీ 5 బ్రాంచులకి మమ్మల్ని పరిమితం చేస్తూ ఈ జీవో నంబర్ 85ని జారీ చేయడం జరిగింది సార్. దీనివల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు తీవ్రంగా నష్టపోతారు సార్. ప్రభుత్వానికి మా నిరసన ఈ రకంగా తెలియజేస్తున్నాం సార్. గ్రామీణ ప్రాంతాల్లో మేము అనేక ప్రయాసాలు కోర్చి అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కానీ వీటన్నిటిని కానీ కించపరచడమే అవుతుంది సార్. ఈ సర్వీస్ కోటా తగ్గించడం అనేది. మేము అనేక రకాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపాం సార్. అన్నీ విఫలమైన తర్వాతే ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నాము.